స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆదివారం జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరగనుంది. లక్ష్మీ వాసర గార్డెన్స్లో జరిగే ఈ సమావేశంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేయనున్నట్లు జనసేన నేతలు స్పష్టం చేశారు. అలాగే చెల్మడ ఆనందరావు ఆసుపత్రి ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం కోర్టు సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. దాదాపు 400 నుంచి 500 మంది వరకు కొత్తగా జనసేనలో చేరనున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో డంప్ యార్డ్, నిరుద్యోగం, మున్సిపల్ సమస్యలపై పోరాటం చేస్తామని జనసేన నాయకులు స్పష్టం చేశారు. కరీంనగర్ గడ్డపైన ఇక్కడే పుట్టాను, మిషన్ హాస్పిటల్లో. ఇక్కడ డ్యామ్ నీళ్లు తాగి పెరిగాను, ఇక్కడ గాలి పీల్చుకొని పెరిగిన ఇక్కడే. గత 35 ఏళ్ల నుంచి ఇదే కరీంనగర్ గడ్డ మీద మన రాజకీయ నాయకులు ఎన్నో పార్టీలు వచ్చాయి, మన కరీంనగర్ని ఎంతో స్మార్ట్ సిటీ లాగా చేశారు. కాకపోతే ఇంకా ఎన్నో లోటులు ఉన్నాయి చేయాల్సినవి. కాబట్టి వాటన్నిటినీ చేయాలని, నా పుట్టిన నేలకి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు ఈ పార్టీ ఇచ్చింది. సో అందుకే ఈ పార్టీ నుండి వచ్చి నా నేల రుణం నేను తీర్చుకుంటాను. ఖచ్చితంగా నాకు ఎంత వీలైతే అంత 100% ఎఫర్ట్ ఇచ్చి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో పబ్లిక్కి అండ్ యూత్కి కూడా, ఉద్యోగాలు లేవు, ప్రతి ఇంట్లో ఉన్నారు నిరుద్యోగులు, బీటెక్ చదువుతున్నారు కానీ జాబ్స్ ఉండవు. మళ్ళీ హైదరాబాద్కో వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. సో ఇలాంటి వాళ్ళ కోసం, మళ్ళీ రైతుల కోసము మేము ఎంతో కష్టపడి ఖచ్చితంగా ఇక్కడ మా జనసేన జెండా ఎగిరితే మాత్రం ఈ లోటులన్నీ మా లీడర్కి చెప్పి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము. రేపు అనగా ఆగస్టు 9న వాసరా గార్డెన్స్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడము, దాంతోపాటుగా రేపటి నాడు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేయనున్నాము. ఎవరైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనతో కలిసి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాము. రేపు అనగా ఆగస్టు 9న వాసరా గార్డెన్స్లో ట్రైనీ ఐపీఎస్